వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి రాతిండి పాత్రలో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి చెప్తున్నాను. చాలా బాగుందండి. ఇడ్లీ కూడా మనం బయట హోటల్స్ దగ్గర తింటాం కదా, పెద్దగా గుంట మంచిగా పిండి కూడా చాలా బాగా పడుతుందండి. సో ఇది ఒక 4 తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. నాకు 16 ఇడ్లీ వచ్చాయి. 3 ప్లేట్స్కి 4, 5, 7. సో ఈ విధంగా మనం మూత అనేది పెట్టుకోవాలండి. ఇట్లా ఇడ్లీ మొత్తం వేసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలండి. ఇడ్లీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత గట్టిగా పెట్టుకున్న జస్ట్ ఇడ్లీ అయిపోతే చాలండి. మూత మీద ఇలా చేయి పెడితే చాలండి, వెంటనే వచ్చేస్తుంది. అంటే ఇడ్లీ అయిపోయిందని రాతిండి పాత్రలు, దానికి ఒక విజిల్ లేదు, ఏమీ లేదు. అదే సిగ్నల్ అండి మనకి ఇడ్లీ అయిపోయిందంటానికి. మూత దానంతటకి అదే మనం ఇట్లా పట్టుకోగానే వచ్చేస్తుంది. నాకు బాగా నచ్చింది. ఎట్లా నేను ఇంతకు ముందు కుక్కర్ యూజ్ చేశాను కదా, దీంట్లో ఎలా ఇడ్లీ అవుతాయని చాలా బాగా టెన్షన్ పడ్డాను. కానీ భలేగా అదే దానంతటికి అదే మూత ఓపెన్ అవ్వడం చాలా బాగా అనిపించింది. సో ఇడ్లీ ఇలా ఓపెన్ చేసి మీకు అయిందో లేదో కూడా నేను చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత ఫ్లఫీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. ఇడ్లీ ఏమీ అంటుకోవట్లేదు, మంచిగా ఉడికిపోయాయి. సో మీరు ఈ విధంగా మంచిగా రాతిండి పాత్రలో ఇడ్లీ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంతకుముందు స్టీల్ పాత్రలో ప్రెషర్ కుక్కర్ లాగా అది అందులో యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉందండి. చాలా మంచి ప్రోడక్ట్. కావాలనుకున్న వాళ్ళు అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇడ్లీ విత్ చట్నీ.